హే చలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ డైలీ రొటీన్, మళ్ళీ పెట్రోల్ డబ్బా అంటాను వచ్చి డీజిల్ క్యాన్ తోటే కనబడుతున్నాయా. మళ్ళీ పొద్దుగాలనే పోయి డీజిల్ అయితే పట్టుకొని వస్తున్నా. డీజిల్ పట్టుకొని పొలం కాడికి అయితే వచ్చిన. ఇక్కడ పెట్టేసిన మన ట్రాక్టర్ అయితే అక్కడ ఉంది. డీజిల్ క్యాన్ అయితే ఎత్తుకొని పోతున్నా. వడ్లమండి మెల్లమెల్ల పోవాలి. అక్కడ ట్రాక్టర్న చిన్నోడ్లు సగం దూరం అయితే పట్టుకొచ్చిన. మనతో అయితే లేదు, ఇక సపరేట్గా దెంగేద్దాం. మీకు తెలియదు, ఇవి పొద్దుగాల మోసుకొని పోతే మంచి ఎక్సర్సైజ్ మన బాడీకి. మెల్ల డీజిల్ అయితే ఆ ట్రాక్టర్ దగ్గర కొంచెం పెట్టినాక నేను పోతున్నా బాయ్ అన్న. ఎటు పోయేది జింకు పోతా పట్టుకురా అన్నాడు. మళ్ళీ వచ్చిన పడుకుపోవడానికి. మాట్లాడేది ఇలా ఎన్ని ఎకరాలు దున్నుతావు ఈ డీజిల్ తోటి? 5 ఎకరాలు ఇరవాలి. పోతాను దున్ను, నేను ఇంటికి పోతాను. ఈరోజైతే సండే కదా. ఈరోజైతే మేము మల్లన్న దేవునికి అయితే పెట్టుకుంటున్నాం. అందుకే ఈ జింకు సంచి పట్టుకొని, ఖాళీ అయిన సంచి పట్టుకొని బంతిపూలకు అయితే పోతున్నా. ఈయన మా పొలం దగ్గర డీజిల్ అక్కడ పోసేసి అవు కొంగలు చూడు. ఓకే, మా పొలం దగ్గరనే మీద మా వేరేటోళ్ళ పొలం, వేరేటోళ్ళవి కొన్ని మంది చెట్లు పెట్టారు. వాళ్ళని అయితే అడిగినాం, కొన్ని తెంపుకోపోమన్నారు. ఇప్పుడైతే కొన్ని తెంపుకోపోవడానికి అయితే పోతున్నా. ఏదో ఒక చిన్న మామిడి తోటలను ఇట్లా చిన్న బంతిపూలు పెట్టారు. కొన్ని అయితే తెంపుకున్నాం. కిలో అయితే మాకు సరిపోతాయి అంటే సరిపెట్టుకోవాలి. ఇక వాళ్ళకి కూడా అవసరం ఉన్నాయి అన్నారు. అందుకే కొన్ని తెంపుకున్నాం, వెళ్ళిపోతున్నా. ఏ కంచెలు చూస్తే మన పొలం అంతా కనబడదు, కనిపించేది అంతా మనం. ఈరోజు అయితే దేవుని పెట్టుకుంటామని చెప్పినాం కదా. మేమైతే గంగా స్నానం వచ్చినాం, మా నాన్నమ్మ నేను. ఏడా ఒకటి దిక్కు మంచిగానే ఉన్నది ఎండ వేయడానికి. అన్నీ దేవుని సామాన్ అయితే తెచ్చింది, అన్నీ ఎండుతుంది. పెట్టు
దీపావతులు అని ఇట్లా సెట్ చేసినాం. సూపర్ ఆయన. ఇది గౌరమ్మ. అంతేనా? గుమ్మడికాయ పట్టుకురావనా? రూపాయి బిల్లలు రూపాయి బిల్లలు నాకు ఇవ్వలేను, నువ్వే పట్టుకున్నావే. నీళ్ళు పారుకుంటా పోతే పోతుంది, అది ఎక్కడ దాకా వద్దు. గంగా స్నానం కంప్లీట్ చేసుకొని ఇంటికైతే పోతున్నాం. ఇదైతే మేడారం పంప్ హౌస్. కేసీఆర్ ఏబట్టి మేడారంకి వచ్చింది గంగా. నుంచి వచ్చి డైరెక్ట్ ఇంటికి పోయి మళ్ళా ఈ చిన్న పొలం కాడికి అయితే వచ్చినాను మళ్ళా. ఎందుకంటే ఆ మోటార్ బంద్ చేద్దామంటే ఇంట్లో వాటర్ ఉన్నాయి కదా. ఇది మళ్ళీ ఒక 2 రోజులు అయినాక మొత్తం దున్ని జమ్ము కొట్టి ఇలా డైరెక్ట్ వాటిలో అయితే అలుకుడే డ్రమ్ సీడ్ లాగా. డ్రమ్ సీడ్ కాదు కానీ డైరెక్ట్ చేతితో